దివంగత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని అనంతపురం నగరంలోని శ్రీకంఠం సర్కిల్లో కోనారెడ్డి నల్లపరెడ్డి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీ ఎస్ఐడిసి రాష్ట్ర మాజీ చైర్మన్ నల్లపరెడ్డి, ఏడీసీసీ మాజీ చైర్మన్ తరిమెల కోనారెడ్డి మాట్లాడుతూ మారుమూల గ్రామం తరిమెల నుండి ఢిల్లీ వరకు ఆయన ఎన్నో పదవులను అలంకరించారని తెలిపారు. ముఖ్యమంత్రిగా, స్పీకర్గా, ఉప ముఖ్యమంత్రిగా, ఏఐసీసీ అధ్యక్షులుగా, పీసీసీ అధ్యక్షులుగా ఆయన అలంకరించని పదవులు అంటూ లేవని కొనియాడారు. నగరంలో నూతనంగా నిర్మించిన వంతెనకు సైతం డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి పేరును కొనసాగించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. నీలం సంజీవ్ రెడ్డి హయాంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు ప్రాణం పోసుకున్నాయని, రైతుల కోసం అహర్నిశలు శ్రమించిన గొప్ప నాయకుడు నీలం సంజీవ్ రెడ్డి అని పేర్కొన్నారు. భారతదేశ ముద్దుబిడ్డ నీలం సంజీవ్ రెడ్డి గారి 113వ జయంతి సందర్భంగా ఇక్కడ సంజీవ్ రెడ్డి గారికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి సంజీవ్ రెడ్డి గారి అభిమానులకు, ప్రెస్ సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారతదేశంలోనే రాయలసీమ నుండి, ముఖ్యంగా మన అనంతపూర్ జిల్లాలోని ఇల్లూరు గ్రామం నుండి అంచెలంచెలుగా ఎదిగి విద్యాభ్యాసం, స్కూళ్ళు మదనపల్లి, మెడ్రాస్లో చదివి ఇక్కడే ఉన్నటువంటి మన ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజు చదువుతున్నటువంటి సందర్భంలో మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని పలుమార్లు జైలుకు పోయి ఆ పైన రాజకీయాలపైన ఆసక్తితో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా, మంత్రిగా, మొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాన ముఖ్యమంత్రిగా చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షునిగా చేసి, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా చేసి, యూనియన్ క్యాబినెట్ లో ఎన్నోసార్లు మంత్రిగా చేసి, లోకసభ స్పీకర్గా చేసి 1977లో భారతదేశ చరిత్రలోనే ప్రప్రథమంగా ఏకగ్రీవంగా అయినటువంటి రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారికి మన అనంతపూర్ జిల్లా ప్రతిసారి కూడా ఆయన నివాళులు అర్పించడమే కాకుండా ఈ సందేశాన్ని భారతదేశమంతా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి, ఈ కాలంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఇవన్నీ ఖండించే దాంట్లో భాగంగా యువకులు ముఖ్యంగా సంజీవ్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని, సంజీవ్ రెడ్డి గారి ఆశయాల సాధన కోసం అందరూ కూడా కంకణం కట్టుకొని సంజీవ్ రెడ్డి గారికి కీర్తిని యావత్ భారతదేశానికే కాకుండా ప్రపంచానికి చాటాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ మహానుభావుని ఈ జిల్లాలో మనం కూడా జన్మించినందుకు అంత గొప్ప నాయకునికి మరోసారి నివాళులు అర్పించుకుంటూ, పక్కనే ఉన్నటువంటి కల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఇల్లూరుకు సమీపాన, ఆయన స్వగ్రామానికి సమీపాన జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమానికి మేమందరూ కూడా హాజరవుతున్నాము. దయచేసి భారతదేశంలో యువకులందరూ కూడా జరిగే కాలంలో సంజీవ్ రెడ్డి గారి ఆశయాలను సాధించే దానికోసం అందరూ కంకణం కట్టుకొని, ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఇక్కడ కట్టినటువంటి కొత్త ఫ్లైఓవర్ మొదటి నుంచి కూడా సంజీవ్ రెడ్డి గారి బ్రిడ్జ్ అనేవాళ్ళు, ఆ కొత్త ఫ్లైఓవర్ కూడా తప్పకుండా సంజీవ్ రెడ్డి గారి, నీలం సంజీవ్ రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పి మేము అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా, అందులో ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ప్రతిసారి జయంతి వర్ధంతికి కోనారెడ్డి గారు ఈరోజు కొంచెం అనారోగ్యం ఉన్నా, ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రతిసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కోనారెడ్డి గారికి, మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. వచ్చిన పత్రికలకు సోదరులు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తీసుకుంటున్నా. ఈరోజు 113వ జయంతి శ్రీ సంజీవ్ నీలం సంజీవ్ రెడ్డి గారు జరుపుకుంటున్నాం. అనంతపురం ప్రత్యేకంగా కానీ ఇక్కడ కూడా ఇది కాకుండా కల్లూరు కూడా గ్రామంలో కూడా పెద్దగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. కానీ దీంట్లో అధిక మొత్తంలో జనాలు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఆయన చేసిన సేవలు ఎప్పుడు చేరుస్తుంది, నువ్వు ఎప్పుడు కూడా మరొకటి కొత్తగా చెప్పాల్సిన పని కూడా లేదనుకుంటా. ఆయన చేసిన నీటి ప్రాజెక్టులు తెలిపి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. కొత్తగా చెప్తే కూడా మనం సిప్పులు అవుతాం కాబట్టి అవసరమే లేదు. మీ అందరికీ తెలుసు, నాకంటే బాగా ఇదంతా చూసుకొచ్చిన వచ్చిన దానికి అందరికీ నమస్కారం. రామచంద్ర రెడ్డి నా పేరు.
మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారి జయంతిని జరుపుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ప్రప్రథమంగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ప్రత్యేకించి ఈ జిల్లాకు నీలం సంజీవ్ రెడ్డి గారు చేసినటువంటి సేవ మనము కానీ మన పిల్లలు కానీ భావి తరాలు గుర్తుంచుకోవాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే గత 100 సంవత్సరాల కిందట కరువుతో లాడినటువంటి రాయలసీమకు ఎస్పెషల్లీ అనంతపురం జిల్లాకు HLC ఒక కాలం తెచ్చి నాగరికతను నేర్పినటువంటి ఏకైక లీడరు నీలం సంజీవ్ రెడ్డి గారు. ఎందుకంటే మనిషి మనగడకు నీరు ఎంత అవసరమో నీలం సంజీవ్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. అలాంటి నీటిని HLC ద్వారా ఈ జిల్లాకు తీసుకొచ్చి మనిషి యొక్క నాగరికతను పెంచినటువంటి గొప్ప నాయకుడు నీలం సంజీవ్ రెడ్డి గారు. రాబోయే రోజుల్లో కూడా నాయకులు ఈ జిల్లాకు నీటి వనరులను తీసుకొచ్చి నీలం సంజీవ్ రెడ్డి గారి అడుగు జాడల్లో కావచ్చు ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతారని ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.